వెల్కమ్ టు డిజిటల్ మ్యూజియం బచుమి. ఫుడ్ తెచ్చుకోవడానికి అర్ధరాత్రి 1 o'clock కష్టాలు. అట్లా నడుచుకుంటూ వచ్చిన లోపల పోతున్నా. ఆల్మోస్ట్ తిరిగిన ప్లేసెస్ అని అనిపిస్తుంది. తిరిగిన అస్ట్రానమికల్ టవర్, నైట్ వాక్ చేసేటప్పుడు చూసిన మ్యారియాట్. ఇది రెండిట్లో ఒకటి నా రూమ్. కేబుల్ కార్ అయితే 32 లారీ వన్ వేకే వసూలు అయిపోయినాయి. నెక్స్ట్ వెళ్ళి డిజిటల్ మ్యూజియం చూస్తా. పైన ఇందులో డిజిటల్ మ్యూజియం ఉందంట పైన, దాంట్లో పోయే లుక్ వేస్తా. ఇప్పుడు నేను సెకండ్ లో ఉన్నా. అబ్జర్వేషన్ వైన్ షాప్ ఉన్నాయి. డిజిటల్ మ్యూజియం ఫస్ట్ ఫ్లోర్. బట్టు మీలో మెట్లు దిగి అలవాటు అయింది. అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లే కదా, 2 ఫ్లోర్లు అయితే ఎక్కి దిగవచ్చు. కలరింగ్ బాగుంది. మ్యూజియం వస్తే అప్డేట్ ఏంటంటే అవర్ కి స్టార్ట్ అయితే ఎవ్రీ 1 hour కి స్టార్ట్ అవుతుంది అంట. అరౌండ్ 35 minutes ఉంటుంది అంట షో. సో ఇప్పుడు టైం ఏమో అరౌండ్ 2:30 అవుతుంది. నా 5 minutes లో ఒక షో అయిపోతుంది అంట. మళ్ళీ 3కి స్టార్ట్ అవుతుంది అంట షో. ఇంకా బయటికి పోతా. అరౌండ్ 20-25 minutes టైం ఉంది ఇంకా. సో ఇక లోపల ఏం చేయాలని చెప్పి బయటకు వచ్చి అబ్జర్వేషన్ డెక్ లాగా ఉంది బయట, అడవి ఫోటోలో దిగుదాం. అరౌండ్ 3కి స్టార్ట్ అన్నాడు అని చెప్పి 2:30కి టికెట్ తీసుకున్నాను. నేను ½ వెయిట్ చేయాలి అని అన్నాడు. ఎందుకులే అని 25 minutes నుండి షూట్ చేస్తా కూర్చున్నా. టైం అరౌండ్ 2:55 అవుతుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. మళ్ళీ లేట్ అయితే మళ్ళీ గంట సేపు వెయిట్ చేయాలి. ఎందుకు రిస్క్? 10 నిమిషాల ముందు వెయిట్ చేయడం బెటర్ దానికన్నా. ఫోన్ కూడా ఫోటోలు దిగి బయట వీడియోలు తీస్తే హీట్ ఎక్కిపోయింది. కొంచెం కూలింగ్ లాగా ఉంటుంది. వెల్కమ్ టు డిజిటల్ మ్యూజియం బచుమి. ఇలాంటి టైంలో 360 కెమెరా ఉంటే ఎంత బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది. మేనిఫెస్టింగ్ అంతే, అతి త్వరలో కొనాలి అని.
అవుతుంది టైము. ఈ కేబుల్ కార్ నుండి కేబుల్ కార్ తీసుకొని కిందకి పోయేసరికి మళ్ళీ ఒక 4:30 ఏమో అయిపోతుంది. రూమ్కి పోయి లగేజ్ తీసుకొని మళ్ళీ బస్ స్టేషన్ వెళ్ళేసరికి 5:30 అయిపోతుంది. 5:45కి బస్సు ఉంది, లేట్ అవ్వద్దు. ఫీలింగ్ వస్తుంది, గుర్తొస్తుందేమో అని. యాక్సలరేట్ అవుతుంది, అది యాక్సలరేట్ అయితే భయం అవుతుంది నాకు. సాయిరామ్ సాయిరామ్. అంతే వచ్చేసినాం. కేబుల్ కార్ రైడ్ అయితే పక్కా మస్ట్ విజిట్ అని చెప్తా. డిజిటల్ మ్యూజియం ఎవరు ఇంట్రెస్ట్ అవ్వలేదు, కానీ కేబుల్ కార్ అయితే పక్కా వర్త్. అమ్మ వెళ్ళేటప్పుడేమో ఫుల్ క్లౌడీ ఉండే, వర్షం సిచ్యువేషన్ ఉండే, ఇప్పుడేమో ఎండ. చలో హోటల్, చలో లగేజ్ ప్యాక్, చలో బటుమి, బాయ్ బాయ్ బటుమి, అగైన్ తిబ్లిసి, హలో ఇండియా. లగేజ్ తీసేసుకున్నా. ఇంకో 10-15 మినిట్స్లో బస్ స్టార్ట్ అవుతుంది. నేను 10-15 మినిట్స్ అవేలో ఉన్నా. 5:30 అవుతుంది టైం. 10 మినిట్స్లో ఉంటా, సో ప్రాబ్లం లేదు. ఐ మిస్ దిస్ సిటీ. నేను వచ్చినప్పుడు అంత కాస్ట్ నచ్చలేదు, లైక్ ఫుల్ క్లౌడీ ఉండే, రెయిన్ పడుతుండే, చిరాకు ఉండే. ఈరోజు కొంచెం ఎండ వచ్చింది, కొంచెం బాగుంది, నచ్చేలోపే వెళ్ళిపోతున్నాను. అక్లిమటైజ్ చేయడానికి టైం అవుతుంది ఆ సిటీ. సో అయిపోయింది అక్లిమటైజ్ ఈరోజు, కానీ ఈరోజు వెళ్ళిపోతున్నాను. దాట్స్ అ బ్యూటీ. ఇప్పటిదాకా కేబుల్ కార్ పై నుంచి ఇవే మౌంటైన్స్ కనిపించినాయి ఎదురుగా. బయట కంట్రీస్ అనుకుంటాం, కానీ ఇక్కడ కూడా అదే మొత్తం రోడ్ వేసేసారు మంచిగా నీట్గా, మొన్ననే వేసినట్టు. పైప్ లైన్ కోసం యూనివర్సల్ ప్రాబ్లమే. ఈ బ్యాక్ సైడ్ ఇది రైల్వే స్టేషన్ అనమాట, ఫ్రంట్ సైడ్ బస్ స్టేషన్. సో దట్స్ ఇట్. ఇదిగోండి బటుమి సెంట్రల్. దట్స్ ఇట్ ఫ్రమ్ బటుమి. చాలా టిబ్లిసి. బటుమి ఎగ్జిట్ విజువల్స్. ఈ సన్న నిన్న ఉంటుంటే ఇంకా ఎంత మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తుంటే భయ్యా. నిన్న మొత్తం క్లౌడీ, వర్షము, చిరాకు, చలి. మా ఏమన్నాయి భయ్యా విజువల్స్ అసలు. ఒక సైడ్ ఏమో ప్రాపర్ సీ ప్లస్ బీచ్, ఒక సైడ్ ఏమో మౌంటైన్ రేంజ్ ప్లస్ ఫారెస్ట్. డెడ్లీ కాంబో అసలు. నేను ఇంకా బస్లో ఎక్స్ప్లోర్ చేసిన, కానీ ట్రైన్లో మార్నింగ్ ట్రైన్ తీసుకొని అరౌండ్ 8 మార్నింగ్ డే టైం ట్రైన్ తీసుకొని ట్రైన్ రూట్లో తిబ్లిసి టు బటుమి రావాలంట. దాని విజువల్స్ ఇంకా క్రేజీ ఉంటాయంట.
డే టైంలో చాలా బాగుంటుంది అంట విజువల్స్. డే టైం అంటే నేను ట్రైన్ కరెక్ట్ ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి. లాస్ట్ మూమెంట్లో బస్సే సెట్ చేసుకున్నాను. వచ్చేటప్పుడు అసలు విజువల్స్ నైట్ 12కి ఎక్కినా, మార్నింగ్ 6కి దిగిన, సన్సెట్ అయినాక ఎక్కినా, సన్ రైజ్ అయ్యేలోపు దిగిపోయినా. ఏముంటాయి విజువల్స్. ఇప్పుడన్నా నా లక్ ఏంటంటే సన్సెట్ జల్ది అవ్వట్లేదు. లిటరల్లీ మధ్యాహ్నం 3:30 అవుతున్నట్టుంది టైం ఏమో 6:15 అవుతుంది. టైం అరౌండ్ 7:30 అవుతుంది. ఇంకా చీకటి అవ్వలేదు. చేసుకొని వెళ్తున్నా క్యాబ్లో. ఫుల్ ఆకలి అవుతుంది. ఇండియన్ రెస్టారెంట్ ఏదో ఉంటే ఫోన్ చేసి పార్సల్ చేసి రెడీ పెట్టుకున్నా, వస్తున్నా పికప్కి అని. టైం 12:30, నైట్ 12:30 అవుతుంది అనమాట. ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్తున్నా. పక్కన ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. వాళ్ళకి ఫోన్ చేసి ఆల్రెడీ పార్సల్ రెడీ పెట్టమని చెప్పిన. ఓకే అన్నాడు. సో కార్ కోసం వెయిట్ చేస్తున్నా. కార్ రాగానే క్యాబ్ వెళ్ళిపోయి ఫుడ్ తెచ్చుకొని తినేసి పడుకోవడమే. ఫుడ్ తెచ్చుకోవడానికి అర్ధరాత్రి 1 o'clock కష్టాలు. మిడ్ నైట్ అడ్వెంచర్స్ టైం చూపిస్తా చూడండి. అర్ధరాత్రి 12:44 అవుతుంది. అప్డేట్ ఏంటంటే ఫుడ్ పిక్ చేసి వస్తున్నా. అరౌండ్ క్యాబ్ 5 minutesలో వస్తుంది. ఇక టైం 1:20 అవుతుంది. అసలు అర్ధరాత్రి 1:32 అయ్యేటట్టుందా ఏరియా. కార్లు, జనాలు, పబ్బులు. నాకైతే ఏ యాంగిల్ అనిపిస్తలేదు. టైం అర్ధరాత్రి 1:20, 1:30 అవుతుందంటే. బటుమీరా నిన్న అలా అరౌండ్ 10:45కి మొత్తం క్లోజ్. జనాలు లేరు, ఎవరు లేరు. ఈడ చూడు 1:32 అవుతుంది, 1:30 అవుతుంది. జనాలు ఉన్నారు రోడ్ల మీద. ఇంకో క్రేజీ థింగ్ ఏంటంటే నా ఫోన్లో ఛార్జింగ్ 10% ఉంది. ఆయన 5 minutes అంటుండు. క్యాబ్ లొకేషన్లు అన్నీ వాడుతున్నా కాబట్టి అట్లీస్ట్ క్యాబ్ అన్నీ వచ్చే వరకు ఫోన్ ఆన్లో ఉంటే చాలు.